ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ప్రేమతో పెరిగిన మొక్క. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివరిలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో రవి అనే 8 ఏళ్ళ అబ్బాయి, అతని అమ్మ సరస్వతి, నాన్న మహేష్ మరియు అమ్మమ్మ లక్ష్మీదేవి కలిసి నివసిస్తూ ఉండేవారు. రవి చాలా తెలివైన పిల్లవాడు కాదు, కానీ చాలా సున్నితమైన మనసున్న వాడు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక పుస్తకాలు పక్కన పెట్టేసి గంటల కొద్దీ మొబైల్ చూస్తూ కూర్చునేవాడు. అమ్మమ్మ పిలిచినా వినడు. అమ్మమ్మ పిలిచినా స్పందించడు. ఒకరోజు అమ్మమ్మ నిశ్శబ్దంగా అతన్ని చూసి లోపల బాధపడింది. 2 విత్తనాలు. ఒక ఉదయం అమ్మమ్మ రవిని పిలిచి, రవి, ఈరోజు నాతో తోటలోనికి వస్తావా అని అడిగింది. రవి మొబైల్ వదలకుండా ఒక్క నిమిషం అమ్మమ్మ అన్నాడు. అమ్మమ్మ చిరునవ్వుతో ఎదురు చూస్తుంది. తోటలోనికి వెళ్ళాక అమ్మమ్మ రవి చేతిలో 2 చిన్న విత్తనాలు పెట్టింది. ఇవి 2 విత్తనాలు. ఒకటి నీవు చూసుకుంటావు, మరోది నేలలోనే అలాగే వదిలేద్దాం. రవి ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు అమ్మమ్మ మెల్లగా చెప్పింది. చూద్దాం ఏది పెరుగుతుందో. ప్రేమతో చూసుకున్న మొక్క. రవి మొదటి విత్తనాన్ని నేలలో నాటాడు. ప్రతిరోజు ఉదయం లేచి దానికి నీళ్లు
పోసేవాడు. కొన్నిసార్లు దాని దగ్గర కూర్చొని మాట్లాడేవాడు. నీకు నొప్పిగా ఉందా? ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది. నీవు పెద్ద మొక్కగా మారాలి. అమ్మమ్మ ఆశ్చర్యపోయింది. ఆ చిన్న పిల్లవాడు ఆ మొక్కను జీవముగా భావిస్తున్నాడు. కొన్ని రోజులకు ఆ విత్తనం నుంచి చిన్న మొక్క బయటకు వచ్చింది. రవి ఆనందంతో కేక వేశాడు. అమ్మమ్మ, ఇది పెరిగింది. నిర్లక్ష్యం చేసిన విత్తనం. ఇంకో విత్తనం మాత్రం అలాగే నేలలో ఉంది. నీళ్ళు లేవు. సూర్యకాంతి లేవు. ఎవరు మాట్లాడలేదు. రోజులు గడిచాయి. అది మొలకెత్తలేదు. రవి అడిగాడు, అమ్మమ్మ, ఇది ఎందుకు పెరగలేదు? అమ్మమ్మ రవి భుజముపై చెయ్యి వేసి చెప్పింది, విత్తనాలు మొక్కలవుతాయి. ప్రేమ, సమయం, శ్రద్ధ దొరికితేనే. పిల్లలు కూడా అలాగే. అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. రవి, పిల్లలు కూడా అలాగే. వాళ్లకు ప్రేమ ఇవ్వకపోతే వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మనసు ఎండిపోయిన నేలలా మారిపోతుంది. ఆ మాటలు రవి మనసులో నాటుకుపోయాయి. తుఫాను రాత్రి. ఒక రాత్రి పెద్ద వర్షం, గాలులు, మెరుపులు. తోటలోని చిన్న మొక్క వణుకుతుంది. రవి నిద్రలేచి బయటకు పరిగెత్తాడు. తన గొడుగును ఆ మొక్కపై ఉంచాడు. తన చేతులతో గాలి తాకకుండా కాపాడాడు. అమ్మమ్మ దూరంగా నిలబడి కన్నీళ్లతో చూసింది. కాలం గడిచింది. రోజులు, నెలలు
గడిచాయి. ఆ చిన్న మొక్క పెద్ద మొక్కగా, ఆపై చెట్టుగా మారింది. చెట్టు కింద పక్షులు గూడు కట్టాయి. పిల్లలు ఆడుకుంటున్నారు. పండ్లు పడ్డాయి. అమ్మమ్మ రవిని పిలిచి చెప్పింది, ఈ చెట్టు నీ ప్రేమ వల్లే ఇలా పెరిగింది. నిజమైన అర్థం. ఆ రోజు రవి అమ్మమ్మను కౌగిలించుకున్నాడు. నాన్న మాటలను శ్రద్ధగా విన్నాడు. అమ్మమ్మతో రోజు మాట్లాడేవాడు. మొబైల్ కంటే మాటలు ముఖ్యమని అర్థమైంది. ముగింపు బలమైన సందేశం. అమ్మమ్మను చివరగా చెప్పింది, పిల్లలకు కూడా మొక్కలే ప్రేమ, నీళ్ళు, మాటలు, ఎరువు, సమయం, సూర్యకాంతి. ఇవన్నీ దొరికితేనే పిల్లలు బలంగా పెరుగుతారు. రవి ఆ చెట్టుని చూసి నవ్వాడు. తన జీవితాన్ని చూసుకున్నట్లే నీతి. పిల్లలు ప్రేమతో పెరిగితేనే వాళ్ళ జీవితాలు ఫలాలతో నిండుతాయి.